హల్దీరామ్ ప్యాకెట్స్‌లో దొరికే స్నాక్ రెసిపీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం శనగపిండి తీసుకోవాలి 1 కప్పు. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, వాము ఇలా నలిపి వేసుకోవాలి. వాము ఎక్కువే వేసుకోండి. ఆ వాము ఎక్కువుంటేనే సేమ్ మనం ఆ ప్యాకెట్‌లో ఎలా అయితే టేస్ట్ చేస్తామో అదే విధంగా వస్తది. కొంచెం నలిపి ఇలా వేసేసుకోవాలనమాట వాముని. దీనిలో కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇది గట్టిగానే ఉండాలి. జోరు జోరు అయిపోకూడదు. కాబట్టి వాటర్‌ని చూసుకొని, వేసుకొని కలిపేసుకుందాం. బయట తిన్న ప్యాకెట్‌లో టేస్టే బాగా వచ్చేస్తది. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇంట్లోనే టీ టైమ్ గానీ, ఇలా స్నాక్ టైమ్‌లో గానీ పిల్లలకి ఇచ్చేయడానికి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతదిది. వాము ఫ్లేవర్ తోటి డైజెషన్ బాగా అవుతదనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ముద్దలాగా చేసుకొని పెట్టేసుకొని, ఇదేమీ మగ్గక్కర్లేదు. దీన్ని వెంటనే ఇలా మన మురుకుల చక్రాల గిద్దంటారు గదా! దీనిలో వేసేసుకొని, చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. చక్రాల అచ్చు కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలనమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ గూడా ఎక్కువేం అక్కర్లేదు. నేను చూపిస్తున్నట్టుగా వేసేసుకొని, వన్ బై వన్ ఏసేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేయొద్దు, అతుక్కుపోతాయనమాట. వన్ బై వన్నే వేసేసుకొని, ఇవి ఎక్కువ సేపు వేగక్కర్లేదు. చూడండి ఇలా మెత్తగానే అనిపిస్తాయి. అప్పుడే తీసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. ఎక్కువ సేపు వేగితే మాత్రం ఇవి మురుకుల్లాగా అయిపోతాయనమాట. అచ్చంగా శనగపిండి, వాము, ఉప్పు వేసి చేసాము. ఇలా మెత్త మెత్తగా తగులుతూనే వాము టేస్ట్ తోటి వాము ఎక్కువే పడతది. అలా వేసి చేస్తేనే చాలా బావుంటది ఈ రెసిపీ. ప్యాకెట్‌లో మనకి ఇలాగే దొరుకుతాయి గదా! చూడండి ఒకసారి. ఇలా, ఇలా ఉండాలనమాట మెత్తగా. అప్పుడే ఇవి బావుంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.